ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే. గురుగారు, జూన్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి పరిహారాలు రెమెడీస్ చేసుకుంటే ఈ నెల వీళ్ళకి బాగుంటుంది గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉంటాయి అంటే, వీళ్ళకు అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు, జీవితంలో స్థిరపడాలి, మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఈ వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు సాయశక్తులా ఎవరి జోలికి వెళ్ళరు, వీళ్ళ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టరు. అలాంటి విషయం కలిగినటువంటి వారు వృశ్చిక రాశి వారు. అలాగే వీళ్ళకు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు ఈ వృశ్చిక రాశి వారికి ఏంటి అంటే కనుక కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది. యుద్ధ నైపుణ్యాన్ని ఎక్కువగా పుట్టుకతోనే అవలంబించుకుంటూ ఉంటారు. అందుకే ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా మిలిటరీలో కానీ, లేదా పోలీస్ స్టేషన్ అంటే ఈ యొక్క పోలీసు యంత్రాంగంలో కానివ్వండి, ఇలాంటి వాటిలో ఎక్కువగా అవకాశాలని అందిపుచ్చుకునేటటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. అంటే వీళ్ళకి జీవితంలో ఏంటి అంటే కనుక ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు ముఖ్యంగా ఏంటి అంటే కనుక ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకోవాలి, లేదా వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఒక 10 మంది వెంట ఉండాలి అనేటటువంటి కోరికలు కలిగినటువంటి వ్యక్తులు ఈ వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏంటి అంటే కనుక వీళ్ళకు ఎప్పుడూ కూడా జీవితంలో అన్ని పనులు క్షణాల్లో అయిపోవాలి, లేదా మనం అనుకున్నటువంటి పని ఇప్పుడు చేసేసుకోవాలి, ఎక్కువ పెండింగ్ పెట్టకూడదు అని ఆశాధోరణిలో ఉండేటటువంటి వారు ఈ వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. చాలా జీవితంలో స్థిరపడాలనేటువంటి కోరికలు చిన్ననాటి నుండి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. దైవ భక్తి ఎక్కువగా కలిగినటువంటి వారు వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా వృశ్చిక రాశి వారిలో ఉంటూ ఉంటాయి. ఎక్కువగా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకునేటటువంటి వారిలో వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి ఏంటి అని అంటే గనక జీవితంలో ఎప్పుడూ కూడా ఒక వెల్త్ ఉంటుంది. ఏంటి అని అంటే గనక కుటుంబాన్ని ఎప్పుడు చాలా బాగా చూసుకోవాలి అని అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని ఇబ్బందులు మొదలయ్యేటటువంటి కారణం చేత కొద్దిగా ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళకు భూ వివాదాలు కానివ్వండి, భూమికి సంబంధించిన లావాదేవీల విషయాల్లో కానీ ఎప్పటికప్పుడు వీళ్ళకు ఇబ్బందులు కొనసాగుతూనే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వీళ్ళు రూపంలో కానీ, అలాగే గుణంలో కానీ చాలా నేర్పరిగా ఉంటూ ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఒకరని చెప్పుకోవచ్చు. దైవాన్ని ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. దేవుడి పట్ల భయము భక్తి కలిగి ఉంటూ ఉంటారు. పెద్దల పట్ల కూడా కొంచెం భయభక్తులు కలిగి ఉండేటువంటి వారిలో ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక వైవాహిక జీవితంలో కానీ, కుటుంబ విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకొని అన్నీ చక్కబెట్టుకునేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. ఇక లావాదేవీల విషయానికి వస్తే కనుక వీళ్ళు జీవితంలో డబ్బు సంపాదించడంతో పాటు ఏదైనా స్థిరాస్తులు కొనాలి, మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక స్థలం కొనుక్కోవాలి, లేదా బంగారం కొనుక్కోవాలి అనేటటువంటి ఆశలు కలిగినటువంటి వారిలో వీరు కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ మాసంలో కనుక చూసుకుంటే మంచి వాతావరణం ఏర్పరచుకుంటూ ఉంటారు. జీవితంలో స్థిరపడడానికి కొన్ని మార్గాలు రూట్ని ఎంచుకుంటూ ఉంటారు. ఆస్తులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. పూర్వీకుల ఆస్తులు కలిసి రావడం కానీ, లేదా ఆస్తులు ఎక్కువగా సంపాదించుకోవడం కానీ, కూడబెట్టడం కానీ ఇలాంటివి చేయడానికి ఈ మాసము వీళ్ళకు చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇక విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. చేసే వృత్తి వ్యాపారాదులో లాభం ఎక్కువగా సంపాదించడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబం పట్ల చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వారిలో ఈ మాసంలో విదేశాలకు వెళితే కనుక అక్కడ స్థిరపడేటటువంటి అవకాశం, లేదా డబ్బులు విపరీతంగా సంపాదించే అవకాశము ఈ మాసంతో వీళ్ళకు మొదలయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి. నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా గురుగారు? ముఖ్యంగా నిరుద్యోగుల విషయానికి వస్తే కనుక ఈ మాసంలో నిరుద్యోగులు తప్పకుండా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మంచి భవిష్యత్తుతో పాటు ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్, ఇవన్నీ కూడా సకాలంలో ఈ మాసంలో
ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మంచి సత్ఫలితాలే ఉంటుంటాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు సాఫ్ట్వేర్ కానివ్వండి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశము, జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ యొక్క మాసంలో వీళ్ళకు తప్పకుండా కనిపిస్తున్నాయండి. గురుగారు, చాలా వరకు శుభ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ పలానా విషయాల్లో జాగ్రత్త వహించాలి లేదంటే ఇబ్బందులు వస్తాయంటే ఏం చెప్తారు వీళ్ళకి? ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ ముఖ్యంగా ఉండవలసినటువంటివి ఏంటంటే దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే వీళ్ళని నమ్ముతూ ఉంటారో వాళ్ళకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఎవరైనా వీళ్ళు పొగిడారు అని అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. పొగడతకు లొంగిపోయేటటువంటి వారిలో వీరు ప్రథమంగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి జీవితంలో డబ్బులు అనేటటువంటివి తీరగా వస్తూ ఉంటాయి. అంటే మీన్స్ డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు పంపించడము, లేదా ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, ఆ డబ్బుల్ని ఎదుటి వారి కోసం ఖర్చు పెట్టడం, ఇలాంటివి ఎక్కువగా చేసేసరికి వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఈ యొక్క జనం అనేటట్టు గుమ్మిగూడుతూ ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళకు రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద గడ్డు కాలం అయితే ఏమీ కనిపించడం లేదు. ఎందుకైనా మంచిది, వీళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి దూరం ఉండాలి అని అనుకుంటే గనక వీళ్ళు కరంగళి మాలను ధరించుకునే ప్రయత్నం చేయండి. కరంగళి మాల ధరించుకుంటే కొంతవరకు వీళ్ళకి జీవితంలో ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని ప్రతిరోజు పఠించే ప్రయత్నం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం హైం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం హైం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉచ్చారణ చేసుకోండి. అమ్మవారి దయ వల్ల మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోయి మీ జీవితంలో ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు సగదా ఆ తల్లి కురిపిస్తూనే ఉంటుంది. ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా మీ జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు, డబ్బుకి సంబంధించిన లావాదేవీలు దూరమైపోవడము, అంటే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు దూరమైపోవడము, ఇన్కమ్ జనరేట్ కావడము, మీ జీవితంలో విద్య, ఉద్యోగము, ఆరోగ్యము ఇలాంటి వాటిలో స్థిరత్వం ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ మంత్రం ద్వారా కలుగుతుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠనం చేసుకోండి. గురుగారు, భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉంటాయి? అంటే ఆస్తులు కొనుగోలు చేయవచ్చు ఏమన్నా ఈ మాసం? ఈ మాసంలో తప్పకుండా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. భూములు కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఏదో ఒకటి కొనేటటువంటి అవకాశం మాత్రం ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. ఫర్దర్ భవిష్యత్తులో కూడా దీని ఇన్కమ్ అనేటటువంటిది చిరస్థాయిగా వీళ్ళకు మిగిలిపోవడం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఇవి యొక్క జాతకం వాళ్ళకి కనిపిస్తున్నాయి. గురుగారు, దైవారాధన విషయంలో ఎక్కువగా ఎవరిని ఆరాధించాలి? ఎలాంటి పుణ్యక్షేత్రాలకు వీళ్ళు వెళ్తే బాగుంటుందంట? ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి లక్షణము. అలాగే వీళ్ళకి ఏంటి అంటే ఈ వృశ్చిక రాశి వారికి ఆ దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి. అలాగే నేను చెప్పినటువంటి శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని చదువుకోవాలి. వీలైనంత వరకు వీళ్ళు ఏదైనా క్షేత్రానికి వెళ్ళాలి అంటే కనుక వైష్ణవీదేవి ఆలయానికి వెళ్ళేసి రండి. ఇది మనకు ఇక్కడ ఢిల్లీ దగ్గర ఉంటూ ఉంటుంది వైష్ణవీదేవి ఆలయము. అక్కడికి వెళ్ళేసి వచ్చి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు అని అంటే కనుక అరుణాచలం అనేటటువంటి క్షేత్రానికి వెళ్ళేసి రండి. ఈ రెండు క్షేత్రాల్లో మీకు ఏది దగ్గరగా ఉంది, మీకు ఏది అనుకూలంగా ఉంది అనేటటువంటి ఆలోచన చేసుకుని ఆయా క్షేత్రాల్లో అడుగు పెట్టేసి అక్కడ ఒకరోజు నిద్ర చేసి రండి. దాని ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి జీవితంలో సత్ఫలితాలు పొందుతారు. మంచి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా ఉండేటటువంటి వారిలో వీళ్ళు కూడా వీళ్ళ జీవితాన్ని చాలా హ్యాపీగా మలుచుకుంటారండి. ఓకే, ఓవరాల్గా జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.